ఆధ్యాత్మిక భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణం వందే జగద్గురుం వాసుదేవాయ మంగళం సర్వశాస్త్రమయీ గీత వ్యాసో నారాయణో హరి యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాన్నితిర్నితిర్మమ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. ఓం గం గణాధిపతయే నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జయ గురుదత్త. మనకు ఋషులు నిర్దేశించినటువంటి భక్తి పరంపరలో నవవిధ భక్తి మార్గాలలో స్మరణం అనేటువంటిది కూడా ఓ చక్కనైనటువంటి భక్తి మార్గం. ఈ స్మరణం అంటే స్మరించడం. సాధారణంగా మనం ఎవరైనా కానీ మనకు నచ్చిన వ్యక్తులు, మనల్ని ఇష్టపడేవారిని లేదా మనం ఇష్టపడేవారిని దాదాపుగా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం మనం. అదే స్మరణ. మరి ఎప్పుడో జీవితంలో అప్పుడో ఇప్పుడు సహాయం చేసిన వ్యక్తిని లేదా మన పట్ల ప్రేమ చూపించినటువంటి వారిని మనము స్మరిస్తూ ఉంటాం. మరి చక్కని దేహాన్ని, అద్భుతమైనటువంటి జీవితాన్ని, అందమైనటువంటి ఈ సృష్టి చేసినటువంటి ఆ భగవంతుణ్ణి ఎన్నిసార్లు స్మరించినా కూడా తప్పు లేదు అనేటువంటిది నిజం నిజం నిజం. ఆ భగవంతుణ్ణి స్మరించడానికి వేళ లేదా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం, సందర్భం అనేటువంటిది ఏ మాత్రం కూడా లేదు, ఉండదు, ఉండబోదు. ఎందుకు అనంటే ఆ భగవంతుని యొక్క కృపచేతనే మన జీవితం నడుస్తూ ఉన్నప్పుడు ఉదయం నిద్ర లేచినది మొదలు మళ్ళీ పరుండే వరకు కూడా మనం చేసే మన దైనందిన జీవితంలోని కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగాలి అని అనుకున్నప్పుడు ఆ భగవంతుని నామస్మరణతో ఆ పనిని ప్రారంభించడం అనేటువంటిది శ్రేయోదాయకమైనటువంటి విషయం. ఆ పనిలో మనం విజయం సాధించినా సాధించకపోయినా ఆ యొక్క పనిని ముగించిన తర్వాత కూడా ఓ పరంధామ, ఓ పరమేశ్వర లేదా ఓ శ్రీకృష్ణ, రామ అని తలుచుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయం. మన పూర్వీకులను చూసినట్టయితే మనకు అనిపిస్తుంది, మామూలుగా ఆవలింత తీసినప్పుడు లేదా లేస్తున్నప్పుడు హే కృష్ణ రామ అని, లేదా ఎవరైనా తప్పుగా మాట్లాడితే రామరామ అని, లేదా తనను గురించి ఎవరైనా ఏదైనా రామరామ అని నేను అలా అనలేదయ్యా అని చెప్పుకోవడానికి ఇలా భగవన్నామ స్మరణ అనేటువంటిది ఆ రోజులలో చాలా గొప్పగా ఉండేది. ఏదేమైనప్పటికీ కూడా నామస్మరణ అనేటువంటిది, భగవంతుని స్మరించడం అనేటువంటిది ముఖ్యమైనప్పుడు దానికి వేళ పాల అనేది లేదు. ప్రతినిత్యం ఏ పని చేస్తున్నా మన పనిలో మనం ఉన్నా కానీ అంతర్మదనం, మనస్సులో ఎప్పుడూ ఆ దైవ చింతన. దీనికి ఒక చక్కని ఉదాహరణ, తాబేలు అది నీటిలో తిరగాడే జీవి అయినప్పటికీ కూడా అది గుడ్లు ఒడ్డు పైన పెడుతుంది ఎక్కడో సరికలో. ఆ గుడ్లు పెట్టి అది తిరిగి ఆహారాన్వేషణ కోసం ఆ సముద్రంలోకి వచ్చినా కూడా అది ఆహారం కోసం వేటాడుతూ ఉన్న, ఇతర జంతువుల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా, అది ఎంత దూరం నీటిలో ఈదుతూ ఉన్నా కానీ తన మనస్సంతా కూడా ఆ యొక్క గుడ్లపైనే ఉంటుంది. అయ్యో అక్కడికి ఏవైనా వేరే జంతువులు వచ్చాయో ఆ గుడ్లను ఏం చేస్తున్నాయో అని. ఆ రకంగా ఒక తాబేలు ఆ గుడ్ల మీద ఎటువంటి మనస్సు పెట్టుకుంటుందో అట్లాగే ఆ భగవంతుని మీద మన యొక్క నిత్యకృత్యాలను ఆచరిస్తున్నప్పటికీ కూడా భగవంతుని మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో అతన్ని మననం చేయడం మనసులో, అదే స్మరణ. కన్నతల్లి తొట్లలో చిన్న పిల్లవాడిని పడుకోబెట్టినప్పుడు అత్తగారికి, మామగారికి, భర్తకి, మరుదులకి అనేక రకాలైనటువంటి సపర్యలు చేస్తున్నప్పటికీ కూడా, ఆ యొక్క ఇంటి పూర్తి పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆ తొట్లలో ఉన్న పిల్లవాని మీదనే ఆ తల్లి హృదయం, మనసు అనేటువంటిది లగ్నం కాబడి ఉంటుంది. పిల్లవానికి ఓ దోమ కుట్టిన ఒక్క చిన్న మొదటి అరుపుతోనే తల్లి పరుగున వస్తుంది. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఆ పిల్లవాని అరుపు ఎవరికి వినిపించదు, మొదట తల్లికి మాత్రమే వినిపిస్తుంది. ఎందుకు అనంటే ఆ తల్లి మనసు అక్కడ లగ్నమై ఉన్నది కనుక. ఆ రకంగా మనకిష్టమైనటువంటి దైవం, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కావచ్చు, కాశీ విశ్వేశ్వరుడు కావచ్చు, శ్రీశైల మల్లికార్జునుడు కావచ్చు, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు, యాదగిరి జ్వాలా నరసింహస్వామి కావచ్చు, ఎవరైతేనేమి ఆ భగవంతుని మీద ఒక నమ్మకం, విశ్వాసం ఉంచి ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ భగవంతుని మీదనే మన మనస్సును లగ్నం చేసి దైనందిన కార్యక్రమాలు చేసుకుంటే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. మనం అనుకున్నటువంటి యొక్క ఫలితాన్ని పొందగలుగుతాం.
తద్వారా కేవలం చేస్తున్న పనులు సఫలీకృతం అవ్వడమే కాకుండా మనకు దానివల్ల ముక్తి, దానివల్ల మనకు కొంత పుణ్యం కూడా కలుగుతుంది. మనలోని పాపాలన్నీ కూడా తొలగించబడతాయి, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలే ఉన్నా. ఇదే విషయాన్ని వ్యాస భగవానుడు భాగవతంలో మనకు అజామిలునికి సెలవిస్తారు. కలియుగంలో కేవలం స్మరణ మాత్రాన ఎటువంటి ఆలోచన లేకుండా భగవంతుని స్మరిస్తేనే సకల పాపాలు తొలగిపోతాయి అని చెప్పి ఆ వ్యాస భగవానుడు చెప్పడం జరిగింది. ఇది భాగవతంలో అజామిలుని కథలో పొందుపరచడం జరిగింది. ఈ రకంగా స్మరణ మాత్రేన పాప విమోచనం జరుగుతుంది అనేటువంటిది అక్షర సత్యం. ఇది అమృతతుల్యమైనటువంటి మాట. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.